Shree Handlooms and Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 3 powered by Shubhamasthu. మరి పెప్ టాక్ విత్ పర్నికా సీజన్ 3 సరికొత్తగా వచ్చేసింది అండ్ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఈ సీజన్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ కాబట్టి, నాకు సంబంధించింది కాబట్టి నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సీజన్ 3లో ఫస్ట్ ఎపిసోడ్గా మన ముందుకి వచ్చేసారు ఒక గెస్ట్. అంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే నేను అడిగిన వెంటనే వచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. వీరి గురించి చెప్పాలి అంటే కొవ్వూరులో పుట్టి అయితే సినిమాతో మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేసి బాహుబలి సినిమాకి సౌండ్ సూపర్విజన్ చేసి ఈ మధ్యలో ఎన్నో అద్భుతమైన సినిమాలకి మెలడీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన మన కళ్యాణి మాలిక్ గారు, కళ్యాణ్ కోడూరు గారు మన ముందు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై ప్లెజర్ పర్నికా, సో నైస్ టు బీ హియర్. థ్యాంక్ యూ సార్. అండ్ వీరి గురించి నేను స్పెషల్ ఇంట్రొడక్షన్ చెప్పిన అవసరం లేదు. ఈ పాటలు అనేది అమృతం సీరియల్ ఎప్పుడొచ్చింది, ఇప్పటికీ అది రీల్స్లో ట్రెండింగ్ అంటే అంత తరతరాలుగా నిలిచిపోయే పాటలు చేస్తారన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆనర్డ్ టు బీ సిట్టింగ్ విత్ యూ సార్ ఆన్ పెప్ టాక్ విత్ పర్నికా సీజన్ 3. థ్యాంక్ యూ పర్నికా, సేమ్ వైస్ వర్సా ఫీలింగ్ నాది కూడా సేమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హియర్ ఇస్ అ స్మాల్ హ్యాంపర్ ఉమా గారికి ఫ్రమ్ శ్రీ హ్యాండ్లూమ్స్. థ్యాంక్ యూ. అండ్ శ్రీ హ్యాండ్లూమ్స్, థ్యాంక్ యూ. అండ్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ అండ్ శుభమస్తు. ఇది మీకు ఇష్టమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పెప్ టాక్ విత్ పర్నికాలో యూజువలీ 2 segments ఉంటాయి సార్. ఫస్ట్ ఇస్ ర్యాపిడ్ ఫైర్, సెకండ్ వన్ ఇస్ దిస్ ఆర్ దాట్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. Name a Telugu cricketer who debuted for the team India recently. Telugu cricketer. Test match ఆడారు. అసలు నేను చాలా పూర్ క్రికెట్లో అసలు. అవునా? ర్యాపిడ్ ఫైర్ బ్యాక్ ఫైర్ ఫస్ట్. ఈస్ కేఎస్ భరత్ సార్, మన తెలుగు క్రికెటర్. Yeah. సో మీకు చాలా నచ్చే ఒక తెలుగు సామెత చెప్పండి సార్. సామెత? ఎనీథింగ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే సామెత కానివ్వండి. ఆయనే ఉంటే మంగళం అన్నది నాకు చాలా ఇష్టం. ఓకే, వీళ్ళు యాటిట్యూడ్ మార్చుకుంటే కొంచెం బాగుంటుంది అని అనిపించే సింగర్ ఎవరన్నా ఉన్నారా? ఇది ర్యాపిడ్ ఫైర్, ఇది కాంట్రవర్షియల్. అవును సార్. అంటే ఇవన్నీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈజ్ అగైన్ వెరీ గుడ్ నౌ. అవును సార్, నాతో చాలా బాగుంటాడు. బట్ తను ఇప్పుడు నేను పాడట్లేదండి తెలుగు. ఒక 1 or 2 years పాటు వీళ్ళతో కాంట్రాక్ట్ ఉందో సంథింగ్ అనేసరికి దట్ హోల్ ఇన్సిడెంట్ కొంచెం బెటర్గా అనిపించింది నాకు. రైట్. ఎందుకంటే నేను ఇష్టపడి వెయిట్ చేసిన సింగర్, అందుకని ఎక్కువ హర్ట్ అయ్యాను. డైరెక్ట్గా ఎవరో అప్పుడే నాకు కొత్త ఫోన్ చేశాను, వర్కౌట్ అవ్వలేదంటే ఓకే లీవ్ ఇట్ అనుకుంటున్నాను. నేను ఇష్టపడి అరే అనవసరంగా 2 నెలలు వేస్ట్ చేశాను నా టైంని అన్న లాంటి సంఘటన అది. దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ హీస్ ప్రెసెంట్ స్టేచర్ నార్ క్యారెక్టర్. ఇది నా గతంలో జరిగిన ఒకనొక ఇన్సిడెంట్, అందుకని నో హార్డ్ ఫీలింగ్స్. అవును సార్, ఎందుకంటే మీకు ఇష్టమైన సింగర్స్ యు ఆర్ స్టిల్ అంటే వాళ్ళని పిలిచి పాడిస్తున్నారు కాబట్టి ఇన్ లవ్ విత్ దేర్ వాయిస్ అండ్ విత్ దెం స్టిల్. అదే సార్, గ్రేట్. కెరియర్ పరంగా 20 years బ్యాక్కి వెళ్తే నేను 20 years బ్యాక్ ఇది ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు ఆర్ ఇంకా బెటర్గా నేను ప్రెజెంట్ చేసుకుని ఉండొచ్చు నన్ను అని ఏమైనా సిచ్యువేషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా సార్? 20 years బ్యాక్ కాదు, 20 years సార్. అంటే నా కెరీర్ స్టార్ట్ అయ్యి 20 years అయింది కరెక్ట్గా. అవును సార్. అలా మొదలైన సినిమాకి సూపర్ హిట్ ఆల్బమ్. పాటలన్నీ ఇప్పటికీ కూడా చాలా ఇష్టపడతా ఉంటారు. అవును సార్. దానికి ఏమైందంటే నేను అనుకున్నట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్కెస్ట్రా యూజ్ చేసి ఇదంతా కూడా నాకు పెట్టి ఇంకా చేస్తే ఇంకా బాగా రిచ్గా ఎలివేట్ అయ్యేది సౌండింగ్ పరంగా. నేను ఇప్పటికీ కూడా గిల్ట్ కాదు, ఒకలాంటి అసంతృప్తి. అదే ఎందుకు అలా జరిగిందంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్. అది కాంట్రాక్ట్ మాట్లాడుకున్న అమౌంట్ నాకు బిగినింగ్ స్టేజెస్లో సినిమా పూర్తి అయిపోయి రీ రికార్డింగ్ అంతా అయ్యేసరికి నాకు అసలు చాలా తక్కువ ఇచ్చారు. విచ్ ఐ కుడెంట్ యూటిలైజ్ ఇట్ ఆన్ ద సాంగ్స్ అండ్ మై వర్క్. ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ సినిమా రిలీజ్ అయిపోయిన రేపు రిలీజ్ అనగా ముందు రోజు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పుడు ఆ డబ్బంతా నేను ఏం చేసుకుంటాను, ఎలా పెడతాం నా వర్క్ మీద
ఎలా పెడతాం. అప్పటికే సినిమా అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది, సాంగ్స్ అయిపోయినాయి. ఓకే. సో యూజ్ లేకుండా అయిపోయింది ఆ అమౌంట్ నాకు. ఓకే. అది ముందు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు, ఓకే. నేను అదంతా కూడా ఆ సాంగ్స్కి నేను పెట్టుండేవాడిని కదా అని చెప్పి ఇప్పటికీ నాకు చాలా బాధగా ఉంటుంది. ఓకే. ఓకే సార్, మీకు ఎలాంటి విషయాల్లో చాలా కోపం వస్తుంది? ఎవరన్నా టైంకి లేట్గా వచ్చినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఓకే. ఆ టైం ఒక చెప్పి నేను ముందు వెళ్ళిపోయాను అనుకో. నా సింగర్స్ జనరల్గా లేట్గా రావడం నేను చూశాను. నేను 99% ఆఫ్ ద టైమ్స్ నేను ముందున్నాను. నా సింగర్స్ అందరూ కూడా లేట్గా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ వచ్చిన ప్రతిసారి కూడా నాకు నేను చాలా డీప్గా హర్ట్ అవుతాను. నేను అఫెన్సివ్గా, ఐ వాస్ వెరీ అఫెన్సివ్ అట్ దట్ టైం. ఎందుకంటే టైంని రెస్పెక్ట్ చేయలేనోడు ఆ కాలం వాళ్ళకి రెస్పెక్ట్, తర్వాత వాళ్ళ కాలంలో పైకి వెళ్ళారని చెప్పి నా నమ్మకం. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవుతున్న చాలా ఇంట్రెస్టింగ్ పేజ్ ఏంటి సార్? ఆర్ ఎవరిదైనా ప్రొఫైల్ అన్నా అయి ఉండొచ్చు. ప్రొఫైల్స్ జనరల్గా ఇష్టపడి సెలబ్రిటీస్ని కొంతమంది ఫాలో అవుతూ ఉంటాం. విస్మయ్ ఫుడ్స్ నాకు చాలా తను చేసి వంటకాలు చూపెట్టే విధానం అంతా కూడా చాలా టెంప్టింగ్ గా ఉంటుంది. ఐ ఫాలో దట్ పేజ్. వావ్, నైస్. మీ ఫ్యామిలీలో కాకుండా బయట, అంటే ఫ్యామిలీ మొత్తం సక్సెస్ స్టోరీసే సార్ మీ ఫ్యామిలీలో, అంటే అది బయట వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మా లాంటి వాళ్ళకి. అండ్ మీకు మీ ఫ్యామిలీలో కాకుండా బయట చూసిన ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఇది? హీరో నాని బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా బాగా వచ్చాడు. రవితేజ, హీరో రవితేజ, చిరంజీవి గారు, నందిని రెడ్డి, ఇలా చాలామంది నాకు ఇన్స్పైరింగ్గా వాళ్ళు చూసినప్పుడు అబ్బా భలే వచ్చారే, తట్టుకుని ప్యాషనేట్గా పేషెంట్గా ఉండి ఇంత దాకా వచ్చారు, ఇంత దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అని వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తాం. ఓకే సార్, గ్రేట్. మీరు చేసిన మూవీస్లో మీకు చాలా హై ఇచ్చిన మూవీ ఏది సార్? ఊహలకు సొసలాడే. ఓకే. నాకు చాలా ఇష్టమైన సినిమా ఇప్పటికీ కూడా. హిందీలో చోటీ సి బాత్ ఉంటుంది, నాకు అంత దగ్గరగా ఉండే సినిమా ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు వచ్చినా సరే టీవీలో ఒకసారి ఒక ఫ్రేమ్ చూస్తే అది కంటిన్యూ చేస్తూ ఉంటాను నేను. నా సినిమాలో నాకు ఇష్టమైన సినిమా ఊహలకు సొసలాడే. వావ్. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ సార్? బిగ్గెస్ట్ ఫియర్ జనరల్గా కెరీర్ పరంగా ఎప్పుడు భయం వేయలేదు. జనరల్గా లైఫ్లో నాకు అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా మామూలుగా అసందర్భంగా, అంటే సంబంధం లేకుండా ఒక్కోసారి మనకి కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ ఎందుకు వస్తాయి మనకు తెలీదు. తను లేకుండా నా లైఫ్ ఎలా ఉంటుందని ఊహించుకున్నప్పుడు ఒక్కోసారి నాకు ఎక్కువ భయం వేస్తూ ఉంటుంది. ఆ రోజు ఏదో రోజు వస్తుంది, ఫ్యూచర్లో వస్తుంది, ఎవరైనా ఫేస్ చేయవలసింది. నేను లేకుండా తను, లేకపోతే ఒకవేళ తను ఎలా ఉంటుంది, తను లేకుండా నేను ఎలా ఉంటాను అన్న ఫియర్ అది నన్ను భయపెడుతూ ఉంటుంది. అది ఇన్విటబుల్ అయినా సరే దట్ స్కేర్స్ మీ అలాట్. అది ఆ ఫియర్ కన్నా పెయిన్, దాన్ని ఊహించిన ఒక క్షణం పాటు మళ్ళీ పెయిన్ మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటుంది. అది ఇన్ బిట్వీన్ ర్యాండమ్గా వచ్చే థాట్స్లో నాకు ఇది ప్రామినెంట్గా ఉంది. అంటే నాకే చాలా ఎమోషనల్గా అనిపించింది సార్, ఎందుకంటే అంటే ఎంత లవ్ ఉందో తెలుస్తుంది. అంటే టువర్డ్స్ ఉమా గారు మీకు ఎంత లవ్ ఉంది అన్నది తెలుస్తుంది సార్. సో సెలబ్రిటీ క్రష్ ఎవరు సార్? సెలబ్రిటీ క్రష్ రాశి కన్నా నాకు చాలా ఇష్టం. ఓకే. దేర్ ఆర్ ఫ్యూ. ఓకే. మీరు ఎవరైనా 3 సింగర్స్ని అండ్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇంట్లో హోస్ట్ చేయాలి అని అంటే? హోస్టింగ్ మణిగారు, ఓకే, రఘు కుంచే, ఓకే, సాగర్. ఓకే. 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 మణిగారు, సాగర్ ఇద్దరు ఒకే ఫ్యామిలీ పేరు. సింగర్స్లో మేబీ గీతా మాధురి, ఓకే, మేబీ సునీత, ఓకే, మేబీ శ్రీకృష్ణ. ఓకే. యా, శ్రీకృష్ణని మీరు ఇన్వైట్ చేస్తే శ్రీకృష్ణనే తీసుకుని వచ్చేస్తాడు సగం అంతా ఉండి. మీకు ఉమా గారికి మధ్యలో జరిగిన ది మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఇన్ లైఫ్? మేబీ మయూర్ పుట్టినప్పుడు అయి ఉండొచ్చు. నా బాబు మయూర్ అటు పేరు. అవును సార్, మయూర్. తను పుట్టినప్పుడు దట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ అవర్, అంటే ఇద్దరికి సంబంధించింది కాబట్టి తన చూపు నాకు ఇంకా గుర్తుంది. మయూర్ చూసినప్పుడు ఫస్ట్ తన్వీర్ హాస్పిటల్లో పుట్టాడు. నేను ఎత్తుకుని అలా చూసినప్పుడు దూరం నుంచి చూస్తుంటాను. ఆ లుక్ నాకు ఇంకా మైండ్లో గుర్తుంది. సో మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నది లైఫ్లో ఇంకా అవ్వాలి అని వెయిట్ చేస్తున్నది ఏదైనా ఉందా సార్? అంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలన్న కోరిక ఎప్పుడు ఉంటుంది. ఎక్కువ అవకాశాలు వస్తే బాగుండు, టు బీ మోర్ బిజీ ఇన్ మై వర్క్ ప్రొఫెషన్ అన్నది అది ఎక్కువ నన్ను వెంటాడుతున్న ఒకనొక. ఓకే. ఓకే. మీకు చేతి వరకు వచ్చి పోయిన పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉందా?
యా చేతి వరకు వచ్చి పోయిన దాంట్లో పోలేదు, అది నేనే పోగొట్టేసుకున్నాను. ఓకే నా మీద నాకు ఇంకా పూర్తి స్థాయి నమ్మకం లేక ఓకే స్టూడెంట్ నెంబర్ 1 నేను చేయవలసిన సినిమా రాజమౌళి. ఫస్ట్ నన్ను అడిగాడు, చాలా బతిమాలాడు చేయరాను నేను పక్కన ఉంటానని. అప్పుడు నేను ఇంకా పూర్తిగా నేను మ్యూజిక్ డైరెక్షన్ వైపు మొగ్గు చూపెట్టట్లేదు. అయితే అయితే అయింది, బట్ స్టిల్ అప్పటికి ఇంకా నేను ప్లేబ్యాక్ సింగింగ్ వైపే ఉంది. సో నేను చేయగలుగుతాను ఆ సినిమా అని నాకు నా మీద నాకే నమ్మకం లేక వదులుకున్న మంచి అవకాశం అది. అవును సార్, అది దట్ వుడ్ హావ్ బీన్ ఎ వెరీ బిగ్ కమర్షియల్ హిట్ ఏమో. కళ్యాణి మలిక్, కళ్యాణ్ కోడూరి, కళ్యాణ్ రమణ, ఇలా ఇన్ని నేమ్స్ మారడానికి కారణం ఏంటి? మీరు న్యూమరాలజీని కానీ దేన్నైనా నమ్ముతారా? అవన్నీ న్యూమరాలజీ ప్రకారం మార్చినవి అయితే కాదు, అవన్నీ నా పేర్లే. కోడూరి అనేది ఇంటి పేరు. అవును. కళ్యాణ్ రమణ అన్నది యాక్చువల్ మై బర్త్ నేమ్. అది ఎప్పుడు కూడా నేను నా జీవితంలో క్యారీ అవ్వని నేమ్ అది. నా స్కూల్ రికార్డ్స్లో కూడా వాటిలోనూ కళ్యాణ్ రమణ అని మా నాన్నగారు పెట్టిన కళ్యాణి అనే పిలిచారు. సో కళ్యాణి ఆ సౌండ్కి నా మైండ్ ఎక్కువ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. నాన్నగారు కానీ ఇంట్లో ఎవరైనా అన్నయ్య పిలిచినా ఎవరు పిలిచినా. నాకు ఆస్ట్రాలజీ అంటే చాలా ఇష్టం. ఆస్ట్రాలజీ అన్న సైన్స్ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉంది, ఇష్టం కూడా ఉంది. బట్ నేను ఆ పేర్లతోటి వచ్చింది మటుకు నాట్ బికాస్ ఆఫ్ న్యూమరాలజీ నీ దృష్టిలో పెట్టుకుని మార్చలేదు. సరదాగా ట్రైల్ అండ్ ఎర్రర్, ఈ పేరు మీద వెళ్తే ఎలా ఉంటుంది, ఆ పేరు మీద వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న ఏమంటారు తిక్క. స్కూల్లో నా పేరు కళ్యాణ్ వర్మ. నా క్లాస్మేట్స్ అందరికీ కూడా కళ్యాణ్ వర్మగానే తెలుసు. తర్వాత స్క్రీన్ నేమ్కి నేను కళ్యాణ్ మాలిక్ గా మార్చుకున్నప్పుడు దట్ హ్యాస్ బీన్ దేర్ టిల్ నౌ. రికార్డ్స్లోను నా ఎవ్రీథింగ్ విల్ బి కళ్యాణి మాలిక్ గానే ఉంటుంది. ఓకే ఓకే. స్పెల్ ది వర్డ్ అక్వీస్. ఏది? ఎక్వీస్. అక్వీస్. ఎక్వీస్ అంటే ఏంటి అసలు? దాని అర్థం చెప్పుకోండి. అంటే ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా యాక్సెప్ట్ చేసేయడం. ఎక్వీస్ అంటారా దాన్ని? అక్వీస్. ఈక్యూ అక్వీస్. అక్వీస్. ఈక్యూయుఈఎస్ఈయా? ACQUIESCE. మీ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వొచ్చింది సార్. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్లో హూ ఇస్ ది నెక్స్ట్ బిగ్ అనుకుంటున్నారు? విశాల్ చంద్రశేఖర్ కదా తన. ఏది మన సీతారామం చేసింది. తన అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటలు విని నేను చాలా స్టన్ అయిపోయాను. ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే సార్. ఇఫ్ యూ హ్యావ్ టు రేట్ దెమ్, మీ 1 2 3 4 5 చాయిసెస్లో మీరు నంబరింగ్ ఇవ్వాలి సార్. నేను నేమ్స్ చెప్తాను. అనూప్ గారు, తమన్ గారు, డిఎస్పి గారు, అనిరుద్ గారు, మికీ జేమేయర్ గారు. ఓకే. సో మీ చాయిసెస్. మికీ డిఎస్పి ఫస్ట్, అనిరుద్ సెకండ్, థర్డ్ తమన్, ఫోర్త్ మికీ జేమేయర్, ఫిఫ్త్ అనూప్. ఓకే. మీకున్న వీక్నెస్ ఏంటి సార్? స్వీట్స్ చూసినప్పుడు ఎంత ఒట్టేసుకున్నా అది తినకూడదని మళ్ళీ వెంటనే చీమలాగా ఒట్టేసుకుంటారా? చాలాసార్లు బ్రేక్ చేశాను. ఒట్టు ఎన్నో రోజులు ఉండదు, హార్డ్లీ 24 hours 48 hours ఉంటుంది అంతే. మళ్ళీ కనిపించిందా తినేస్తాను. నా రియల్ వీక్నెస్ అది. ఓకే. సో వీఆర్ డన్ విత్ ది ర్యాపిడ్ ఫైర్ సార్. చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది సెకండ్ సెగ్మెంట్, దిస్ ఆర్ దాట్. టాలెంట్ ఆర్ యాటిట్యూడ్, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? టాలెంట్. యునీక్ వాయిస్ ఆర్ ట్రైన్డ్ వాయిస్? ట్రైన్డ్ వాయిస్. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్ సినిమా మ్యూజిక్? సినిమా మ్యూజిక్. వాట్ డూ యూ థింక్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ సినిమా? రీ-రికార్డింగ్ ఆర్ ఎ సాంగ్? అలా చెప్పలేం. మేబీ సాంగ్స్. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఆర్ చంద్రశేఖర్ ఎల్లేటి గారు? మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. నందిని రెడ్డి గారు ఆర్ శ్రీనివాస్ అవసరాల? శ్రీనివాస్. ఓకే. కళ్యాణి మలిక్ గారు యాజ్ ఎ సింగర్ ఆర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ కంపోజర్. ఓకే. ఎస్ఎస్ రాజమౌళి గారు ఆర్ ఎంఎం కీరవాణి గారు? దేనికి అంటే మీకు చాలా క్లోజ్ అయ్యి ఉండొచ్చు, ఆర్ మీరు టు గో ఫస్ట్ కాల్ వెళ్ళేది ఎవరికి? మీకు ఏదైనా అవసరం ఉన్నా ఆర్ మీరు ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? మేబీ అన్నయ్య, పెద్దన్న. ఓకే. ఇంట్లో మీరు చాలా ఆర్గనైజ్డ్ ఉంటారా, డిజార్గనైజ్డ్ ఉంటారా? ఏమో అమ్మ తిడతా ఉంటుంది అక్కడిక్కడే సరిగ్గా. డిజార్గనైజ్డ్, తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిజార్గనైజ్డ్. రామ్ కామ్ ఆర్ సస్పెన్స్ థ్రిల్లర్స్? రామ్ కామ్స్. ఓకే. ఆల్వేస్. ఓకే. తారక్ గారు ఆర్ ప్రభాస్ గారు?
ప్రభాస్. మీకు ఇంట్లో హాయిగా కూర్చోవడం ఇష్టమా, లేకపోతే అలా హాలిడేకి వెళ్ళడం ఇష్టం? రెండు ఇష్టం. ఇల్లు ఎందుకు ఇష్టం అంటే ఉమా ఉంటుంది కాబట్టి, మయూర్ ఉంటాడు, వాళ్ళతో స్పెండ్ చేయడం నాకు ఇష్టం కాబట్టి ఇల్లు ఇష్టం. బట్ కలిసి బయటకు వెళ్ళడం కూడా నాకు చాలా ఇష్టం. రెండు కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి. ఓకే, మీ సన్ మయూర్ మీ నుంచి నేర్చుకోవాల్సింది ఒక విషయం చెప్పండి, నేర్చుకోకూడదు అనుకున్న ఒక విషయం చెప్పండి. నేర్చుకోవాల్సింది మేబీ టైంని ఆనర్ చేయడం. పెద్ద అయిన తర్వాత అలాగే వాడికి ఆ టైం సెన్స్ రావాలని, అంటే టైంకి వాల్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. అంత టైం ఇంపార్టెంట్ కాబట్టి, ప్రెషియస్ కాబట్టి. అండ్ రాకూడదు ఏంటంటే నేను ఎక్కువ గుళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటాను. గుళ్ళు, గోపురాలు, పూజలు. డౌన్ అయినప్పుడు లేకపోతే మనసు బాగున్నప్పుడు ఇది చేస్తే అది బాగుంటుందేమో, అది చేస్తే ఇది బాగుంటుందేమో, లేకపోతే ఆస్ట్రాలజీని నమ్ముకోవడం. ఈ పక్కదావులు నేను చాలా చాలా వాటికి వెళ్ళిపోయాను. నేను చాలాసార్లు ట్రాప్లో పడిపోయాను. అదంతా బిగ్ ట్రాప్, అది బ్లాక్ హోల్. అంటే నేను చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన. ఆ వాటిలో ఈ దేవుడు, గుడి, ఇవన్నీ ఆచారాలు, రిచువల్స్, ఆస్ట్రాలజీ, లేకపోతే రెమెడీస్, ఇవన్నీ ఉంటాయి చూసావా. ఈ కైండ్ ఆఫ్ సెక్టార్లోకి వాడు ఇరుక్కోకూడదు, రాకూడదు, అటువంటి పరిస్థితి రాకూడదని వాడి నేను చాలాసార్లు చెప్పాను. నాన్న, నేను ఇవన్నీ చేస్తున్నానని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఇవన్నీ నేను ఇన్సెక్యూరిటీ తోటి, భయంతో ఇవన్నీ చేస్తున్నాను. నేను అలవాటు అయిపోయింది నాకు ఈ అలవాట్లు. ఇదంతా కూడా నీకు రాకూడదు, నన్ను చూసి నాన్న చేసాడు కదా, నువ్వు కూడా ఎప్పుడైనా నువ్వేమన్నా తక్కువ స్టేజ్లో ఉంటే వెళ్ళొద్దు, నువ్వే ఎప్పుడు నమ్ముకోవాలి అని చెప్పి చాలాసార్లు చెప్పాను మయూర్ తోటి. సో ఈ కైండ్ ఆఫ్ సెక్టార్ వాడికి రాకూడదు. ఓకే, డు యు బిలీవ్ ఇన్ లక్ ఆర్ హార్డ్ వర్క్? ఐ డోంట్ నో, అది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. నేను హార్డ్ వర్క్ నేను చాలా చేస్తాను. నేను ప్రతి సినిమాకి, అది వెబ్ సిరీస్ అయినా, సీరియల్ అయినా, సినిమా అయినా, చిరంజీవి గారి సినిమా అయినా, కొత్త డైరెక్టర్ అయినా, కొత్త హీరో అయినా, నా వర్క్ స్టైల్ కానీ నేను పెట్టి ప్రేమలో ఎక్కడ లోటు ఉండదు. సో దానికి ఈక్వలెంట్గా సక్సెస్ వచ్చిందంటే ఐ డోంట్ బిలీవ్ సో. సో లక్ ఉంటే బాగుంటుంది అంటే లక్ని చాలామంది నమ్మరు. అవును సార్. హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు లక్ లేదంటూ ఉంటారు. బట్ నాకు లక్ని నమ్మాలని ఉంటుంది. అవును సార్, లక్ ఉండాలి అనిపిస్తుంటుంది, అనిపిస్తూ ఉంటుంది. అది నిజమేమో అని అనిపిస్తూ ఉంటుంది. అదే సార్. We are done with this or that as well. ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే సార్, యూజువలీ సింగర్స్తో పాడించాను సార్ ఒక స్వరం కానీ, మీకు నచ్చిన స్వరం కానీ, మీరు చేసిన కంపోజిషన్స్ ఆర్ వేరే వాళ్ళు చేసిన కంపోజిషన్స్ కానివ్వండి, మీ చాయిస్కి వదిలేస్తున్నాను. ఒక చిన్న పల్లవి. నువ్వేనా సంపంగి పువ్వున, నువ్వేనా జాబిలి నవ్వుల, నువ్వేనా గోదారి పొంగున, నువ్వేనా 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 సంపంగి పువ్వున, నువ్వేనా జాబిలి నవ్వుల, నువ్వేనా గోదారి పొంగున, నువ్వేనా నువ్వేనా నువ్వేనా. బ్యూటిఫుల్ సార్. అంటే మీ సింగింగ్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది సార్, మీ వాయిస్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, మీ సాంగ్స్కి ఎలా అయితే ఫ్యాన్ బేస్ ఉందో అలా మొదలైంది అష్టాచెమ్మ, ఊహలు గుసగుసలాడే, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మెలడీ, అంటే మీరు రిలీజ్ చేసిన మెలడీస్ ఇప్పటికీ ఎన్నో ఏళ్ళకి, తరతరాలకి, మా పిల్లలకి కూడా అది అలా నిలిచిపోయే మెలడీస్ చేశారు. సో కళ్యాణి మలిక్ గారు మీకు ఒక రిడిల్ ఇవ్వబోతున్నారు, పొడుపు కథ. అదేంటి అనేది మీరు గెస్ చేయాలి. సో సార్, ఒక రిడిల్. ఆడియన్స్కి నేను ఒక రిడిల్ ఇవ్వబోతున్నాను, పొడుపు కథ. ఇది మీకు వీలైతే చెప్పండి. పర్ణిక రిలీజ్ చేసిన వీడియో కింద పెట్టచ్చు కదా? అవును సార్, కమెంట్స్లో పెడతాను. కమెంట్ సెక్షన్లో మీరు ఇది పెట్టండి. ఈ పొడుపు కథ ఏంటంటే, కడుపు నిండా రాగాలు, ఒంటి నిండా గాయాలు, ఏంటి? వావ్, దట్స్ ఆసమ్ సార్. నాకు వచ్చేసింది ఆన్సర్. కీప్ గెస్సింగ్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ పర్ణిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్ టుడే టాకింగ్ విత్ యూ ఇన్ యువర్ షో. చాలా బాగా జరిగింది. నేను కార్లో దారిలో వస్తున్నప్పుడు ఏం అడుగుద్ది, ఎటువంటి అడుగుద్ది, ఏం చెప్పాలి సార్, ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, కొన్ని భయపెట్టిన లాంటివి ఉన్నాయి. అవి నేను చెప్పినవన్నీ కూడా ఎవరు మనసుకు తీసుకోవద్దు. నో అఫెన్స్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.